ఈరోజు స్వతంత్ర దినోత్సవం. స్వతంత్రం అంటే ఒరిజినల్ గా ఏంటిది? ఈ ఆగస్టు నెలలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఎవరైనా ఎంతమందిలోనైనా ఎక్కడైనా నన్ను అడిగితే ఎవరు దేశభక్తులు అంటే ఎవరు అని నన్ను అడిగితే గనక నేను చెప్పేటటువంటి సమాధానం 100%, 1000% నిజమైన దేశభక్తుడు ఎవరయ్యానంటే నిజమైన క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు మాత్రమే నిజమైన దేశభక్తుడు. అది ఎక్కడైనా, ఎంతమందిలోనైనా, ఏ ప్రాంతంలోనైనా చెప్పటానికి రవ్వంతా కూడా భయపడకుండా చెప్పగలిగేటటువంటి ధైర్యం నాకుంది. ఎందుకు? యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి సకల జాతి మనుషులను నిర్మించినటువంటి మన కనతండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలకు విలువనిచ్చి ఆ మాటల ప్రకారంగా బ్రతికి దేవుణ్ణి మహిమార్థమై ఈ లోకంలో జీవించి ఆయన ఉన్న మహాలోకానికి చేరుకోవాలి అని సిద్ధపాటు చేసుకొని వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మనం దేవుని ఉద్దేశాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇది ఆగస్టు నెల 2024 సంవత్సరం ఆగస్టు నెల. ఆగస్టు నెల అనగానే మనందరికీ గుర్తుండాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి నెల. ఇందులో ఈ ఆగస్టు నెలలో కరెక్ట్గా సెంటర్లో అనగా ఆగస్టు 15 కరెక్ట్గా 30 రోజుల నెలలో సగానికి చూస్తే 15వ తారీఖు. ఆ 15వ తారీఖున మనకు స్వాతంత్రం. అయితే ఈ నెల మొత్తం దేశభక్తులకి ఒక రకంగా పండగల అనిపిస్తుంటుంది, అనిపించాలి కూడా. ఇంతకు దేశభక్తులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే జై భారత్ మాతాకి జై అనేటటువంటి వాడు కాదు 100% దేశభక్తి కలిగినటువంటి వాడు. జై హింద్ అనేటటువంటి వాడు 100% కాదు దేశభక్తుడు. దేశభక్తులు అనంటే ఉట్టి మాటల్లో మాత్రమే జై కొట్టేటటువంటి వాడు కాదు దేశభక్తుడు. ఎవరైనా ఎంతమందిలోనైనా ఎక్కడైనా నన్ను అడిగితే ఎవరు దేశభక్తులు అంటే ఎవరు అని నన్ను అడిగితే గనక నేను చెప్పేటటువంటి సమాధానం 100%, 1000% నిజమైన దేశభక్తుడు ఎవరయ్యానంటే నిజమైన క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు మాత్రమే నిజమైన దేశభక్తుడు. అది ఎక్కడైనా, ఎంతమందిలోనైనా, ఏ ప్రాంతంలోనైనా చెప్పటానికి రవ్వంతా కూడా భయపడకుండా చెప్పగలిగేటటువంటి ధైర్యం నాకుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే మన భారతదేశంలో ఒక కవి గురజాడ అప్పారావు అనుకుంటాను, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనేటటువంటి సూక్తిని ఒక్కసారి మనం హృదయంలో పెట్టుకొని అది వాస్తవమని ప్రపంచంలో ఏ మనిషైనా నమ్మగలిగితే మనిషి కోసం దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనేది సత్యమే అని అనుకుంటే మనుషుల కోసం, మనుషులను బ్రతికించటం కోసం, మనుషులను చైతన్యవంతులుగా చేయటం కోసం, మనుషులను విజ్ఞానవంతుడుగా చేయటం కోసం, మనుషులలో దాగి ఉన్న మూఢనమ్మకాలను, మనుషులలో ఉన్నటువంటి అంధత్వమును, అంధకారమును తొలగించుకుంటూ మనిషి హృదయంలో దాగి ఉన్నటువంటి చీకటి పొరలను
చీల్చుకుంటూ వెలుగును నింపేటటువంటి ప్రయత్నంలో, వెలుగును నింపటం కోసం ఆఖరికి తనువును చాలించగలిగే వీరుడు ఈ ప్రపంచములో ఈ ఒకే ఒక్కడు నిజ క్రైస్తవుడు అని చెప్పటానికి ఒక్క రవ్వంత కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. గత చరిత్ర చెబుతుంది, క్రైస్తవ చరిత్ర చెబుతుంది, ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ నలుమూలలా వ్యాపించి ఉన్నటువంటి చీకటిని చీల్చుకుంటూ వెలుగును ప్రసరింపచేస్తూ, వెలుగు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వెలుగును ప్రకటిస్తూ, దేవుడు ప్రతి మనిషిని స్వాతంత్రుడిగా చేయటానికి ప్రతి మనిషి దగ్గరికి పరలోకము నుండి, దేవుని దగ్గర నుండి దిగి వచ్చినటువంటి వెలుగును ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయటానికి కష్టపడినటువంటి వారు ఎవరయ్యానంటే క్రైస్తవులు మాత్రమే ప్రియులారా. కాకపోతే ఈ విషయం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అర్థం కానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విషయం అర్థం కానటువంటి వారిలో మేము క్రైస్తవులం అని చెప్పుకునేటటువంటి వారు కూడా ఉన్నారు. అందులో ఎక్కువ మందే ఉన్నారని చెప్పడానికి కూడా నేను ఆలోచించట్లేదు. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకుని చర్చికి వెళుతున్నాము, బైబిల్ చేత పట్టుకున్నాము అన్నటువంటి వాళ్లకు కూడా ఈ వాస్తవాలు ఇంకా అర్థం కాలేదు అనేటటువంటి వాస్తవాన్ని కూడా నేను నొక్కి చెప్తున్నాను ఇక్కడ. ఇది అర్థం కాలేదు. అంత మాత్రమే కాకుండా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవేతరులుగా పిలువబడుతున్నటువంటి వారిలో కూడా చాలా మందికి ఏంది వాళ్ళకి అర్థమైతే అక్కడ ఉండరు. వాళ్ళకు కూడా అర్థం కాకపోవటం వల్ల ఈ రోజు ప్రస్తుత సమాజంలో వ్యతిరేకతలు, వెలుగు మాకొద్దు, ఈ వెలుగు మాకొద్దు, ఒకరినొకరు భక్షించుకుంటూ, ఒకరి మీద ఒకరు కాళ్ళేసి తొక్కి, ఒకరి మీద ఒకరు కూర్చొని బ్రతకటం మాకు అలవాటు, మాకు ఈ అంధత్వమే ఆనందం, మాకు ఈ చీకటే సంతోషం అని చీకటినే వెలుగు అని అనుకొని బ్రతుకుతున్నటువంటి వారు, మూఢనమ్మకాలనే నమ్మకం అని అనుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తుంటారు. కానీ ప్రపంచానికి క్రైస్తవ్యం అర్థం కాలేదు. అక్కడ దాకెందుకండి, నేను మరలా పదే చెప్తున్నటువంటి మ్యాటర్ ఏంటంటే, క్రైస్తవ్యం నేను క్రైస్తవుణ్ణి అని అనుకుంటూ తిరుగుతున్నటువంటి వాడు, నేను సేవకుణ్ణి, నేను పాస్టర్ని అని తిరుగుతున్నటువంటి వాళ్ళకే దగ్గర 90% క్రైస్తవ్యం అంటే ఏంటో వాళ్ళకి అర్థం కానప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళకి అర్థం ఎలా అవుతుంది? అందుకోసమే చెప్తున్నాను, అర్థమైనటువంటి క్రైస్తవ్యం, నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా దీన్ని అంగీకరించి తీరాలి. ఏమి అంగీకరించి తీరాలి అనంటే, నిజమైన దేశభక్తుడు ఎవరయ్యా అంటే నిజమైన క్రైస్తవుడే. ఎందుకంటే ఒక మనిషిని బ్రతికించడానికి, ఒక మనిషిని చైతన్యవంతుడిగా తీర్చిదిద్దటానికి, ఒక మనిషిని జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దటానికి, వాడిలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను, అంధకార చీకటి బంధకాల నుంచి తొలగించి తనను స్వతంత్రుడిగా చేయటానికి ప్రాణాలర్పించినటువంటి క్రైస్తవులు కోట్లల్లో ఉన్నారు. తమ ధనమును విసర్జించినటువంటి క్రైస్తవులు కోట్లల్లో ఉన్నారు. చాలా మంది ఉన్నారు. తమ ఇల్లు, తమ సొంత వారిని, నా అన్న వాడిని, భార్య పిల్లలని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, దేశాన్ని వదిలిపెట్టి మనుషులను కాపాడటం కోసం, మనుషులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దటం కోసం, మనుషులని వెలిగించటం కోసం సత్యం వైపు, సర్వసత్యం వైపు నిరంతరం యుగ యుగాలు తరతరాలు దేవుడున్న లోకంలో దేవునితో పాటు మరణమే లేనటువంటి దేవునితో మరణమే లేకుండా జీవించగలిగే ఒక మహత్తరమైన అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తూ, దాని గురించినటువంటి అవగాహన కల్పిస్తూ, మనిషి గురించినటువంటి అవగాహన, మనిషి అంటే ఎవరో ఏంటో తెలియచేసేటటువంటి ప్రాసెస్ లో తెలియచేయటం కోసం నిందలు భరిస్తూ, అవమానాలు భరిస్తూ, తిట్టించుకొని, కొట్టించుకొని, ఆఖరికి ప్రాణం పోతున్నా కూడా ఒక పక్క ప్రాణం పోతుంటే మరో పక్క మనుషులు కాపాడబడాలి అని, మనుషులు రక్షింపబడాలి అని, మనుషులు జ్ఞానవంతులు అవ్వాలని, మనుషులు నిలబడాలి, చైతన్యవంతులు అవ్వాలి అని చెప్పేసి ఆరాట పడగలిగేటటువంటి ఆ స్థితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిజమైనటువంటి క్రైస్తవుడు, నేను పదే మాట్లాడుతున్నాను ప్రియులారా, గమనించండి, నిజమైన క్రైస్తవుడికి ఉంటది ఆ లక్షణం, ఆ విలువలు, ఆ విధానం నిజమైన క్రైస్తవునికి మాత్రమే ఉంటది. నిజమైన అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డూప్లికేట్ క్రైస్తవులు చాలా మంది తయారయ్యారు.
క్రైస్తవ్యం పేరిట, క్రైస్తవుల పేరిట నిజమైన క్రైస్తవ్యం ఏంటో ఈరోజు మీ ముందు ఉంచుతాను. నిజమైన క్రైస్తవ్యం ఏంటో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒరిజినల్గా ఈరోజు ఆగస్టు నెల కదా, ఆగస్టు నెలలో స్వాతంత్రం గురించి మనం మాట్లాడుకుంటే అక్కడక్కడ కొన్ని పాటలు నేను విన్నాను, మీరు కూడా వినే ఉంటారు. ఆ పాట ఏంటంటే గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం అని చెప్పేసి ఒక పాట విన్నాను నేను, మీరు కూడా వినే ఉంటారు. కానీ నాకు అనిపించిందండి, బైబిల్ అర్థమైన తర్వాత, బైబిల్ చదివిన తర్వాత, ఇది గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం కాదయ్యా, ఇది దేవదేవుడు కలలు కన్న స్వరాజ్యం, దేవుడు కన్న కలలు. ఎందుకు అని అంటే, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు స్వతంత్రం వచ్చిందని చెప్పేసి సంకలు కొట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం ఏంటంటే, ఈ స్వాతంత్రం ఎప్పుడో ఇచ్చాడు దేవుడు. అనాదిగా ఆదిలోనే మొట్టమొదటి భూమి మీద అడుగు పెట్టిన మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గారికి దేవుడు స్వాతంత్రం ఇవ్వలేదంటారా? ఇది కొత్తగా మనకు ఏదో భూమి పుట్టినప్పటి నుంచి లేనిది కొత్తగా వచ్చింది అని అనుకోవటానికి లేదు. దేవుడే మొట్టమొదట భూమి మీద అడుగు పెట్టిన ఆదాము, మొదటి మనిషి అయినటువంటి ఆదాము గారికే ఇచ్చాడు స్వాతంత్రం. ఇచ్చాడా లేదా చెప్పండి ఒక్కసారి. ఇచ్చాడా లేదా అంటే ఖచ్చితంగా ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రమును మనిషి తనంతట తానే మనిషి కోల్పోయాడు. కోల్పోవటం మాత్రమే కాకుండా కాస్త జనాలు పెరిగేసరికి తోటి మనిషి తన తోటి సహోదరులైనటువంటి వారి యొక్క స్వాతంత్ర్యమును హరించి వేశారు, అణిచివేశారు. నేనే నిన్ను ఏలాలి, నా చెప్పు చేతుల్లో నువ్వుండాలి, నా గుప్పెట్లో మీరుండాలి, మీకంటే నాకు బలం ఉంది, మీకంటే నేను పెద్దవాణ్ణి, బలవంతుణ్ణి, గొప్పవాణ్ణి అనే రకరకాలైనటువంటి బార్డర్స్ గీసేసి అందులో మిగతా వాళ్ళందరినీ పెట్టేసి నా మాట జబదాటితే మిమ్మల్ని చంపేస్తా, మిమ్మల్ని చంపటానికి ఒక గ్యాంగ్ రెడీ చేసుకుని దాన్ని సైన్యం అని పేరు పెట్టుకొని తన సైన్యముతో అణిచివేస్తూ అందరినీ పరిపాలిస్తూ, ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకం, దేవుని ఉద్దేశానికి కూడా, దేవుని సంకల్పానికి కూడా వ్యతిరేకమే. దేవుడు నాన్న నువ్వు నా మాటల ప్రకారంగా బ్రతకాలి, నేను నిన్ను ఏలాలి, నువ్వు కేవలం పక్షులను, జంతువులను, జలచరాలను ఏలాలి, ఒక మనిషితోటి మనిషిని ఏలకూడదు అని చెప్పేసి అనాదిలోనే తెలియచేశాడు దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో చదివితే మనకు తెలుస్తుంది. మనందరికి బాగా తెలుసు కనుకనే ఆ వచనం చూపించట్లేదు. కాబట్టి ఆ విధంగా దేవుడు అనాదిలోనే ఇచ్చాడు ఈ ఫ్రీడమ్, ఈ స్వాతంత్రం. కానీ ఆ తర్వాత తోటి మనిషి దగ్గర ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని మనిషి లాక్కున్నాడు. లాక్కొని మనిషి వల్ల మనిషికి ప్రమాదం, మనిషి వల్ల మనిషికి ఇబ్బంది. ఈరోజు ప్రొటెక్షన్ చూడండి, స్వతంత్ర దేశం అని చెప్పుకుంటున్నా కూడా ఎందుకున్నాయి ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఎందుకున్నాయి ఇన్ని కోర్ట్ సిస్టమ్స్, కోర్టులో లాయర్లు, జడ్జీలు, ఇవన్నీ ఏంటి? శిక్షల్లో అనేకమైనటువంటి శిక్షలు, ఇవన్నీ ఎందుకు మరి? ఇది స్వాతంత్ర దేశం అంటే ఇవన్నీ ఎవరి కోసం? ఈరోజు పోలీసులు తిరుగుతున్నారు, ప్రొటెక్షన్ వ్యవస్థ ఏంటంటే ఏ జంతువు రాబోతుంది? ఏ ఏనుగులు ఏమైనా మీద పడిపోతున్నాయా? సింహాలు, పులులు ఏమైనా రాబోతున్నాయా? ఎవరి నుంచి ఎవరిని కాపాడటానికి? మీరు మనుషుల నుంచి మనుషుల్ని కాపాడటానికి మనుషులే నిలబడిపోయారు. అంటే ప్రమాదం మనుషులే. ఎంత విచిత్రం! ఈరోజు స్వతంత్రం వచ్చింది, మనకు స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడుకుంటున్నటువంటి మనమందరం ఎవరి దగ్గర నుంచి వచ్చింది స్వాతంత్రం? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఎవరికి వచ్చింది స్వాతంత్రం అంటే మనిషి దగ్గర నుంచి వచ్చింది, మరో మనిషికి వచ్చింది స్వాతంత్రం. వా ఏమంటే ఎంత విడ్డూరం చూశారు, ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ఎవరు బంధించారు, ఎవరు వదిలేశారు? మనిషి బంధించాడు, మనిషి వదిలేశాడు. ఒక మనిషి నుంచి మరో మనిషి విడుదల. ఎంత విడ్డూరం ఇది! కరెక్ట్ గా మనసున్న వ్యక్తి, దేవుని మనసు ఎరిగినటువంటి వ్యక్తి ఆలోచిస్తే ఇది నిజంగా మామూలుగా ఈ లోకంలో ఏవేవో చూస్తుంటారు, ఇదొక వింత అని, కానీ వాటన్నింటికి మించిన వింత ఇది. దేవుని మనసు కలిగిన మనిషి ఆలోచన చేస్తే ఇది చాలా విడ్డూరం, చాలా వింత ఇది. అలాంటి స్వాతంత్రం కదా. అయితే నిజమైన క్రైస్తవ్యం ఏంటి ఇక్కడ అని ఆలోచిస్తే,
ఎవరు ఎవరిని పరిపాలించినా ప్రతి మనిషికి ఉన్నటువంటి స్వాతంత్రం, ఎవరి స్వాతంత్రం వాడి దగ్గరే ఉన్నప్పుడు వేరొక వ్యక్తి వచ్చేసి కొంతమంది మీద అధికారం చెలాయించి బానిసలుగా చేయటమో లేకపోతే బంధించటమో ఏదైతే జరుగుతుందో దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే, దేవుని యొక్క సంకల్పం, దేవుడు అనుకున్న లెక్కల ప్రకారంగా దేవుడు మనుషులను పరీక్షించలేకపోతున్నాడు అని అంటే, ఆదాము హవ్వలను తయారు చేసిన తర్వాత దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఎలా పరీక్ష పెట్టాడు అని అంటే, వాళ్ళపైన ఏ అధికారి లేడు, కంప్లీట్ పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రం వాళ్ళకు అనుగ్రహించేసి తినాల్సినవన్నీ చెప్పేసి ఒకటే ఒకటి తినకూడదు అని చెప్పేసి సైలెంట్ గా సపరేట్ అయ్యాడండి. అంటే చూస్తూ కాస్త పక్కకున్నాడు దేవుడు. ఏం జరుగుతుంది అక్కడ స్టార్టింగ్ లో అంటే పరీక్ష. ఇప్పుడు ఒకవేళ అదే కాలంలో ఇంకొక మనిషి ఉండి, ఒకవేళ అనుకుందాం, ఒక్కసారి అనుకుందాం ఉన్నాడు అని అనుకుందాం, ఆ వ్యక్తి భయపెట్టి బెదిరించి మీరు గనక ఆ చెట్టు వైపు గాని, ఆ చెట్టు ఉన్నటువంటి ఆ సందుల్లో గాని, ఆ ఏరియాలో గాని వెళితే నిర్దాక్షిణ్యంగా చంపేస్తా అని చెప్పేసి భయపెడుతున్నాడు అనుకో ఒక వ్యక్తి ఉండేసి. ఎందుకనంటే అతను రాజు, మీరు నా ప్రజలు అని చెప్పేసి ఆయన భయపెడుతూ ఉన్నాడు అనుకో. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పండు జోలికి వెళ్ళరు, ఆ ఏరియాలో కూడా వెళ్ళరు. ఒక రాజు ఉండి భయపెడితే, ఒక మనిషి ఉండి భయపెడితే అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఒక మనిషి నిజమైన భక్తుడా కాదా అని దేవునికి అర్థం కావాలంటే ఈ వ్యక్తి కంప్లీట్ గా ఫ్రీడమ్ లో ఉండాలి. ఫ్రీడమ్ లో ఉండకుండా బంధించి మనం భక్తి చేపిస్తున్నాం అనుకోండి, అది నిజమైన భక్తి అనబడదు, కాజాలదు. ఇప్పుడు చూడండి, రాజుల పరిపాలన కాలంలో ఈ రోజు జరుగుతున్నటువంటి అరాచకాలు, ఈ రోజు జరుగుతున్నటువంటి మానభంగాలు, ఈ రోజు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పాపాలు ఆ కాలంలో జరిగేవి కాదు. ఇంత ఘోరాలు ఆ కాలంలో జరిగేవి కాదు. ఎప్పుడు? రాజుల పరిపాలన కాలంలో. ఎందుకు అనంటే అప్పుడు రాజుల భయం ఎక్కువ ఉండేది. ఎలా ఉండేది అంటే, ఈ కాలంలో ఉన్నటువంటి చట్టం, ఈ కాలంలో కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు పరిపాలిస్తూ అనేకమైనటువంటి శిక్షలు అమలు చేసినప్పటికీ ఆ శిక్షలన్నీ కూడా ఎవరికి ఫేవర్ గా ఉంటాయంటే మనుషులకే ఫేవర్ గా ఉంటది, ప్రజలకే ఫేవర్ గా ఉంటది. ఎందుకంటే ప్రజాస్వామ్యం కదా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు సైతం, ఒరే మేము ఓటేస్తే నువ్వు గెలిచినావు, సీట్ ఎక్కినావు, మేము ఓటేస్తే మరి జాగ్రత్త చూసుకో, మా వైపు కనుక నువ్వు లేకపోతే, నాకు నచ్చినట్టు, మేము కోరుకున్నట్టు వెసులుబాటు కనుక నువ్వు చేయలేకపోతే నెక్స్ట్ నువ్వు మంత్రి అవ్వవు, నెక్స్ట్ నువ్వు గెలవవు అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా వెసులుబాటు చేయాల్సిందే కదా. కానీ రాజుల పరిపాలన కాలంలో ఇట్లాంటివి ఉండేవా? లేదు. కాబట్టి ఏదైనా పొరపాటు జరిగితే 3 నెలల శిక్ష, 3 నెలలు జైలు, సంవత్సరం జైలు, 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష. ఎవడు దాడా 4 గోడల మధ్యలో ఉంటారు అంతే. 4 గోడల మధ్యలో అంటే ఏమన్నా ఇట్లాంటి చిన్న చిన్న రూమ్ ఏమైనా ఉంటుందా అంటే చాలా వెడల్పు ఉంటుంది. గోడ చాలా దూరం నుంచి పెద్ద పెద్ద గోడలు ఉంటే లోపల విశాలమైన ప్రాంతంలో ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు. దాని కఠినమైన కారాగార శిక్ష అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ విధమైనటువంటి శిక్షలు రాజుల కాలంలో ఏమాత్రం ఉండేవి కాదు. తప్పు చేశాడని తెలిసాడా 1-2 ఆలోచించాల్సిన పనే లేదు. టుపుక్కుమని బాణమో కత్తో తీసి పొడిచి చంపవతల పడేయటమే. కాబట్టి ప్రాణం తీయటానికి అరసికను కూడా ఆలోచించని కాలం కాబట్టి చాలా భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎక్కువగా తమ శరీర కార్యాలు కనబరచటానికి అవకాశం లేనటువంటి కాలం. అయినప్పటికీ దేవుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు వాళ్ళలో కనబడేది పర్సనల్ గా అన్ని బయటపడుతుంటాయి అనుకోండి. ఎవరి పర్సనల్ లో వాళ్ళందరికీ కనబడుతుంటాయి. కానీ ఈ కాలంలో ఉన్నంత ఫ్రీడమ్, ఈరోజు స్వతంత్రం అని చెప్పేసి ఏదైతే మాట్లాడుకున్నామో, ఈ స్వాతంత్రం అనేటటువంటిది దేనికి వచ్చిందయ్యా అంటే శరీర కార్యాలను విచ్చలవిడిగా జరిపించుకోవటానికే అనుమతి ఇవ్వబడినటువంటి కాలం. ఈ కాలంలో ఎవరైతే ఇన్ని వెసులుబాట్లు, ఇన్ని ఫెసిలిటీస్లు
అన్ని అవకాశాలు కళ్ళ ముందు ఉన్నప్పటికీ వాటేటిని కూడా వాడుకోకుండా జాగ్రత్తగా బ్రతకగలిగిన వాడు నిజమైన భక్తుడు. అలాంటి వాడు దేవునికి కావలసినటువంటి వాడు. అలాంటి వారి కోసం దేవుడు వెతకాలి. అలాంటి వారు చాలా ఈజీగా దేవునికి దొరుకుతారు. అందుకోసం ఇదిగో ఇలాంటి కాలం కావాలి అని ఈ విధమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం స్వతంత్ర దేశముగా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఆలోచించాడు. దేవుడు ఆలోచించకపోతే ఈరోజు ఏ దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదండి. ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చింది అని అంటే ఆయన దగ్గర నుంచి. కాబట్టి వీళ్ళరా, ఇది స్వాతంత్రానికి సంబంధించినటువంటి విషయాలైతే క్రైస్తవ్యం ఎలాంటిదో చెప్తాను. క్రైస్తవ్యం ఎలాంటిది అని అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి రాక మునుపు పరలోకములో ఉన్నప్పుడు ఆత్మరూపిగా మర్మముగా దేవుని దగ్గర మర్మముగా ఉన్నప్పుడు, ఆత్మరూపిగా ఉన్నప్పుడు కూడా భూలోకానికి ఆత్మరూపిగానే, క్రీస్తుకు పూర్వం ఆత్మరూపిగానే రావటం జరిగింది. ఎవరి దగ్గరికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎవరి దగ్గరకు వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని అన్నప్పుడు ఒక మాట చూద్దాం మనం ఒక్కసారి బైబిల్లో నుంచి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 19:20, 3వ అధ్యాయం 19-20 వచనాలు. మొదటి పేతురు పత్రిక. సందర్భం ఏంటి అని అంటే, మనందరికి బాగా తెలుసు, నోవాహు గారి కాలం. ఆ కాలంలో చాలా రోజులు దేవుడు దీర్ఘశాంతము కలిగి ఓపికతో సహనంతో ఎదురు చూస్తూ దగ్గర 100-120 సంవత్సరాలు నోవాహు గారి ద్వారా చెప్పించటం, నోవాహు గారి ద్వారా ప్రకటించటం, మనుషుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించేటటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి కాలంలో 19-20 చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అన్నప్పుడు, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, ఎవరి యొద్దకు? చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన, అంటే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఎవరికి ప్రకటించెను? ఎవరైతే చెరలో ఉన్నారో. పైనుంచి మనం చూసినట్లయితే 18వ వచనం కూడా ఒక్కసారి చూసినట్లయితే, ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, మనలను దేవుని యొద్దకు తీసుకొని పోవుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన. అంటే ఎవరు ఆయన? 18వ వచనం నుంచి ఎందుకు చదివానంటే, ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పని పూర్వము నుండి మనం చూస్తుంటే ఒకటే పని కనపడుతుంది. ఏంటిదయ్యానంటే, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి వాళ్ళను దేవుని వైపుకు మళ్లించటం, దేవుని యొద్దకు తేవటం, దేవుని యొద్దకు మళ్లించటం, తీసుకొని వెళ్ళటం అనేటటువంటి కార్యక్రమం ఆది నుంచి చేస్తున్నట్టు కనబడుతుంది మనకు. కాబట్టి ఆ పని చేయడానికి చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అంటే, ఇప్పుడు మనం బాగా ఆలోచించాల్సినటువంటి మాట, చెరలో ఎవరున్నారు అట? ఆత్మ. ఎవరి ఆత్మ? మనుషుల ఆత్మ. ఎక్కడ ఉంది? చెరలో ఉంది. నోవాహు గారి కాలంలో చాలా మంది మనుషులు ఉంటే, ఆ మనుషులందరికీ ఆత్మలుంటే, ఆత్మలేమో చెరలో ఉందట. మరి వాట్ అబౌట్ బాడీ అంటే ఈ శరీరం? ఈ శరీరం గురించి ఏంటి అంటే, శరీరానికి స్వాతంత్రం ఉంది. శరీరం స్వతంత్రమైనదిగా ఉంది, స్వేచ్ఛగా ఉంది. ఆత్మ మాత్రం బంధింపబడి ఉంది. అంటే అర్థం ఏంటంటే, శరీర కార్యాలు, శరీర కోరికలు, చూసిందల్లా, వినిందల్లా, మనసుకు నచ్చిందల్లా చేయటానికి, అలాంటి పనులు ఏది కోరితే అది తినటానికి కానీ, చేయటానికి కానీ, వెళ్ళటానికి కానీ, అన్ని చేయటానికి చాలా దర్జాగా వెళుతున్నారే. అన్ని పనులు చేస్తున్నారు. కానీ ఆత్మకున్న ఆత్మ సంగతులు, ఆత్మకున్నటువంటి కోరికలు కానివ్వండి, ఆత్మ ఆలోచన కానివ్వండి, ఏమాత్రం పట్టించుకోకుండా ఆత్మను యుగ యుగాలు, తరతరాలు, చిరకాలము మరణమే లేనటువంటి ఆత్మను మాత్రం బంధించి శరీరం విచ్చలవిడిగా తిరుగుతూ, శరీర కోరికలు, శరీర ఆశలు నెరవేర్చుకొనుచు బ్రతుకుతూ ఈ శరీరాన్ని ఫైనల్ గా
యుగ యుగాలు కాలేటటువంటి నరకాగ్నిగుండంలో నడిపిస్తున్నటువంటి మనుషులు. ఇంతకు ఆ మనుషులంటే ఎవరంటే 4 రోజులు వాళ్ళు తొడుక్కున్నటువంటి దుస్తులు లాంటివే ఈ దేహము. అయితే ఈ దేహానికి ఉన్న కోరికలు, కనబడుతుంది దేహం కాబట్టి దేహం యొక్క కోరికలు, ఆశలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతూ కాలం గడుపుతూ ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు కూడా హలో, ఈ దేహం కేవలం నిష్ప్రయోజనం, కొద్ది దినాలు మాత్రమే ఇందులో మీరు నివసిస్తారు, ఈ గుడారాన్ని మీరు వదిలిపెట్టాలి, ఆ తర్వాత నువ్వు అనే వాడివి బయటికి వస్తావు, నేను అంటే ఇదా అని నీకు అర్థమయ్యే కాలానికి నువ్వు ఎక్కడ చేరుకుంటావంటే యుగ యుగాలు కాలేటటువంటి భయంకరమైన నరకాగ్ని గుండంలో చేరిపోయే ప్రమాదం ఉంది సోదరా. కాబట్టి ఇప్పుడే మేలుకో, ఇప్పుడే మేలుకో, ఇప్పుడే మేలుకో అని మేల్కొలిపేటటువంటి వార్తే సువార్త. దాని నిమిత్తము క్రీస్తుకు పూర్వము నోవాహు గారి కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అదే చేశారు. ప్రస్తుతానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో శరీరంతో వచ్చి, ఎందుకంటే ఆత్మరూపిగా వెళ్ళి చెబుతుంటే ఎవడికి అర్థం కావట్లేదు, వాక్యముగా వెళ్ళి చెబుతుంటే ఏ ఒక్కడికి అర్థం కావట్లేదు, ఎక్కట్లేదు. అందుకోసమే ప్రాక్టికల్ గా చూపించాలి. మనిషి అనగానే కనబడుతున్నటువంటి దేహాన్ని చూసి మురిసిపోకు, మోసపోకు. దేహాన్ని చూసినోడల్లా ఖచ్చితంగా మోసపోవాల్సిందే, నరకానికి చేరిపోవాల్సిందే. ఈ దేహం నిన్ను మోసం చేస్తుంది, దేహాన్ని చూసి మురిసిపోకు అని చెప్పేసి వాస్తవాన్ని తెలియచేయటానికి నువ్వు మనిషివి అనంటే ఈ దేహాన్ని నడిపిస్తూ, ఈ దేహంలో ఉండేటటువంటి అణువును కదిలిస్తూ, ఈ దేహంలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధానమైనటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చెలింపచేస్తూ, కదిలింపచేస్తూ, వాటన్నిటి యొక్క పని అంతటిని జరిగించగలిగేటటువంటి శక్తి కలిగిన ఆత్మ ఉంది. ఆ ఆత్మే నువ్వు అని గుర్తు చేయటానికి శరీరంలోనికి రావాల్సి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. దేవుని దగ్గర ఉన్నటువంటి మర్మముగా దాచిపెట్టబడి మర్మముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, లేదంటే వాక్యము రూపంలో ఉన్నటువంటి ఆయన శరీరాన్ని దాల్చుకొని భూమి మీద నడియాడి పదే 24 గంటలు ఆయన బ్రతికినన్ని రోజులు ఆయన ఆలోచనలు, ఆయన బోధలు, ఆయన పనులన్నీ ఒకే దిశగా కొనసాగాయి, ఒకే విధానంలో ముందుకు నడిచాయి. అదేంటిదనంటే ప్రపంచానికి ఒకటి తెలియచేయాలనుకున్నాడు. ఆ వాస్తవం ఏంటో కాదు, ప్రపంచ ప్రజలారా, మనుషులారా, మీ దేహాలను చూసి, మీ శరీరాలను చూసి మోసపోకండి. అది ఒట్టి కేవలం నిష్ప్రయోజనమే. దానికోసం నేను రాలేదు. కానీ నేను మనల్ని సృష్టించిన దేవాది దేవుడు పంపిస్తే వచ్చాను, ఆ దేవుని యొద్ద నుంచి నేను వచ్చాను అని తెలియటానికి కనబడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను. వాటినే సూచక క్రియలు అన్నారు. అంటే ఒక విషయాన్ని సూచించేటటువంటి క్రియలు అవే. కనబడే శరీరాన్ని బాగు చేసేటటువంటి స్వస్థతలు కానివ్వండి, చనిపోయిన వాళ్ళని బ్రతికించటం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చేశాడు అని అంటే నేను అక్కడ నుంచి వచ్చాను. ఎక్కడ నుంచి? సృష్టికర్త అయిన దేవదేవుని యొద్ద నుంచి నేను వచ్చాను అని ప్రపంచానికి తెలియచేయడానికి మాత్రమే అవి చేశాను. కానీ నేను అసలు శిశులైనటువంటి విషయం ఒకటి చెప్తున్నాను వినండి. అదేంటిది అంటే శాశ్వతమైనది ఆత్మ. దాని గురించి ఒక మాట చెప్పాడు. ఒక్కసారి యోహాను సువార్త, మనందరికి బాగా సుపరిచితమైన మాట, 6వ అధ్యాయము యోహాను సువార్త 63వ వచనం. మంచి మాట. 63 ఎన్నో మాటలు చెబుతూ ఫైనల్ గా ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఒక్కసారి పైనుంచి 62 నుంచి చూస్తే ఎలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు అని చెప్పి, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. అంటే ఇది నమ్మట్లేరు. దేనికోసమనంటే రొట్టెలు భుజించి తృప్తి పొందటానికి, ఉన్న రోగాలు పోగొట్టుకోవటానికి వస్తున్నదే తప్ప. అందుకోసమే మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక మాట కామన్ గా సింపుల్ గా మనం ఆలోచన చేస్తే,
వేలల్లో లక్షల మందిని ఆయన బాగు చేశాడు కదా, స్వస్థత పరిచాడు కదా. ఏ ఒక్కడైనా ఆయన వెనకాల వచ్చారా? కానీ ఏ స్వస్థతలకు నోచుకొని, ఏ స్వస్థతలకు తావివ్వని 12 మందిలో 11 మంది శిష్యులు ఉన్నారు చూసారా, ఆయన వెంబడించి ఫైనల్ గా చివరి వరకు ఉన్నటువంటి వారు. వాళ్ళ జీవితంలో ఏదైనా అద్భుతాలు చూసారా వాళ్ళు? అంటే రోగాలు ఏమైనా బాగు చేసుకున్నారా? యేసుక్రీస్తు మాట్లాడిన మాటలకు మాత్రమే వచ్చినటువంటి వాళ్ళు చివరి వరకు ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఆయనకు భూదిగంతముల వరకు సాక్షులుగా ఉన్నారు. కానీ ఆయన దగ్గరకు వచ్చి మేలులు, శరీర సంబంధమైనటువంటి మేలులు పొందినటువంటి ఏ ఒక్కరు కూడా ఆయన వెంబడించారా? చివరి వరకు వెంబడించలేదు అనే వాస్తవం మనకు బైబిల్ సువార్తలు పర్ఫెక్ట్ గా చదివితే మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటల్లో చూస్తే ఏమని చెప్తున్నాడు ఆయన ఫైనల్ గా? ఒరే నాయనా, నేను వచ్చిందే నిన్ను ఈ శరీరములో నుంచి విడిపించటానికి, ఈ శరీర కార్యాలు మాన్పించి నువ్వు ఆత్మానుసారుడివిగా బ్రతకాలి, భూలోకంలో ఆత్మ సంబంధమైన క్రియలు చేయాలి. శరీర సంబంధమైన వస్తువుల మీద గాని, శరీర సంబంధమైన వస్తువుల మీద గాని, ఈ శరీరం మీద గాని ఏ మాత్రం మీరు విలువలు ఉంచకుండా, విలువని ఇవ్వకుండా, ఏదో ఉన్నన్ని రోజులు అవసరానికి దాన్ని ఆత్మను పరలోకం చేర్చడానికి ఉపయోగపడే ఒక పరికరంగా మాత్రమే దీనిని వాడాలి తప్ప దానికోసం అంటూ మీరు పరుగులు తీయొద్దు, వాటి కోసం అంటూ మీరు ఆలోచన చేయొద్దు అనేటటువంటి వాస్తవాలు చెప్పుతూ ముందుకు సాగాడు ఆయన. అందుకోసం ఆయన తదనంతరం వచ్చినటువంటి ఆయన శిష్యులు కూడా ఆయనలోని మాటలే చెప్పారు. వాళ్ళందరూ ఏమని మాట్లాడారో తెలుసా? వాళ్ళు కూడా మాట్లాడినటువంటి కొన్ని మాటలు మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తాను, చూడండి. ఆ మాటలన్నింటి యొక్క సారాంశం మనకు అర్థం కావాలి. నిజమైన క్రైస్తవ్యం ఈరోజు ప్రస్తుత ప్రపంచంలో, ప్రస్తుత సమాజంలో కనబడుతుందా? నిజమండి. ప్రస్తుత సమాజంలో నిజమైన క్రైస్తవ్యాన్ని ప్రదర్శింపగలిగితే ఈరోజు బయట ఉన్నటువంటి వారు క్రైస్తవేతరులు నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ చేయరండి. తల వంచి సాష్టాంగ నమస్కారం చేయకపోతే నన్ను అడుగు, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడిగా బ్రతికితే అది ఎలాగో ఇప్పుడు కొన్ని వచనాలు చూపిస్తాను మీకు. ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి అని అన్నప్పుడు కొన్ని పాయింట్లు చూపిస్తాను. ఇదే ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుంచి కొన్ని మాటలు. 38 నుంచి కొన్ని మాటలండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎస్, అంటే కాళ్ళు తీసేస్తే, అమ్మో నా కాళ్ళు తీసేస్తావా అని చెప్పేసి పోయి కాళ్ళు తీయాలట. అది శరీర సంబంధమైన క్రియలు, శరీరానుసారుడు చేసే క్రియలు. కానీ క్రైస్తవ్యం బొత్తిగా శరీర సంబంధమైనది కాదు, బొత్తిగా కాదు, ప్యూర్ ఆత్మ సంబంధమైనది అని నీకు అర్థమైతే ఈ మాట అర్థమైతే ఏం చెప్తున్నాడు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా అని చెప్తే ఏం చెప్తున్నాడు? దుష్టుణ్ణి ఎదిరించకూడదు. దుష్టుని ఎదిరించకూడదు. ఎందుకు ఎదిరించకూడదు? దుష్టుడు ఏం చేస్తాడు ఇంతకు అని అంటే, నీ కాళ్ళు తీస్తాడు, చేయి తీస్తాడు. కానీ నీకు కావాల్సింది అది కాదుగా, నీకు అవి కాదు కదా, నువ్వు దాటి కోసం కాదు కదా బ్రతుకుతున్నది. నీ ఆత్మను టచ్ చేయగలడా? ప్రపంచంలో ఎవడైనా మన ఆత్మను టచ్ చేయగలడా? నువ్వు ఆత్మానుసారుడివి. అందుకోసమే ఒక్కసారి ఈ మాటలకు సారాంశం ప్రస్తుత క్రైస్తవులో కనబడదు, కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో కనబడుతుంది, యేసు క్రీస్తులో కనబడుతుంది. చూడండి, ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనం, ఈ మాటలకు రూపం ఇస్తే వాళ్లే కనబడతారు. చూడండి, నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుణ్ణి అస్సలు ఎదిరించకూడదు. కానీ ఈరోజు ఎదిరిస్తున్నారా లేదా? చాలా మంది క్రైస్తవులేనండి ఎదిరించడానికి ఒక టీమ్ గా ఏర్పడుతున్నారు, ఫామ్ అవుతున్నారు. అంటే క్రైస్తవ్యాన్ని కూడా ఎలా మార్చేశారు వీళ్ళు? శరీర సంబంధమైనదిగా ఒక మతముగా తీర్చిదిద్దేశారు. కానీ ఒరిజినల్ క్రైస్తవ్యాన్ని అడ్డు తగలటం అసలు అన్యుడు చేయడండి. మన నిజమైన క్రైస్తవ్యాన్ని ప్రదర్శించగలిగితే, నిజమైన క్రైస్తవ్యాన్ని చూపించగలిగితే వారే వా అనాల్సింది ఎవడైనా సరే. అట్టుంటది. చూడండి కంటిన్యూషన్ లో, నిన్ను కొడి చెంప మీద కొట్టు, వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుతాడు నిజమైన క్రైస్తవుడు. ఎందుకు? ఈ శరీరం ఏముంది, ఈ రోజు నువ్వు చంపితే, ఈ రోజు నువ్వు కోస్తే పోతుంది, నువ్వు కొయ్యకున్నా పోతుంది. నువ్వు ఏం చేసినా ఈ రోజు నువ్వు చేస్తావేమో, నువ్వు చేయకపోయిన తర్వాత ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఐస్ క్రీమ్. ఆ ఐస్ డబ్బాలో నుంచి బయటికి తీసిన తర్వాత దాన్ని మనం నాకి కరుగుతుంది,
నాకకపోయినా కరుగుతుంది, ఫైనల్ గా పుల్ల మిగులుతుంది. ఈ దేహము కూడా తల్లి గర్భంలో నిర్మింపబడిన తర్వాత, తల్లి గర్భంలో నుంచి బయటపడ్డ తర్వాత దీన్ని ఎవరో వచ్చి చంపినా చనిపోతుంది, ఎవరో చంపడానికి రాకపోయినా చనిపోతుంది. అవునా కాదా చెప్పండి. ఐస్ క్రీమ్ కూడా అంతే కదండి. మనం నాకినామనుకో 5 నిమిషాలు, నాకకపోతే 10 నిమిషాలు, అంతే. మొత్తానికి కంప్లీట్ గా క్లోజ్ అయిపోవటం, కారిపోవటం ఖాయం. అలాగే మన దేహం కూడా. కాబట్టి దేహ సంబంధులం మనం కాదు కదా, మనం ఆత్మానుసారులం కదా. కాబట్టి దేహానికి ఏదో అవుతుందని చెప్పేసి బాధపడి, కక్షలు పెంచుకొని, ఇబ్బంది పడి, ఎదుటోడిని దూషించి, ద్వేషించి కక్ష పెంచుకునే స్థాయి మనది కాదు, క్రైస్తవునిది కాదు చెప్తున్నా. వాట్ ఏ వండర్ఫుల్ క్రైస్తవ్యం. ఒకసారి చూడండి. కుడి చెంప మీద కొట్టు, వాని వైపునకు ఎడమ చెంపను కూడా తిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము అన్నాడు. ఏమండి, ఈరోజు చాలా మంది క్రైస్తవులు నా చొక్కా అంటే సింపుల్ గా చొక్కా కాదు, పలానా నాకు 10,000 ఇవ్వాలి, నాకు 1,000 రూపాయలు ఇవ్వాలి, నాకు పలానా ఇంత డబ్బులు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని చెప్పేసి బజార్లో గొడవ పెడుతున్నటువంటి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వారు లేరంటారా? ఇవి దేనికి సంబంధించిన విషయాలు? ఇవి ఆత్మకు సంబంధించిన విషయాలు, ఆత్మానుసారులు మాత్రమే పాటించగలిగేటటువంటి విషయాలు. శరీర సంబంధులకి వల్లపడని విషయాలు ఇవి. వల్లపడవు అంతే. వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకున్న కోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. మనం తిప్పుకుంటాం ఎందుకు? అమ్మో నా సొమ్ము పోతే ఎట్లా, ఎందుకంటే సొమ్ము మీద ఉంది మనకు. ఇంకా దీనికి సంబంధించినటువంటి మాటలు ఒక్కసారి లూకా సువార్త 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు 33 నుంచి చూడండి. 6వ అధ్యాయం 33 నుంచి చూడండి. ఆత్మ సంబంధులు చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకోగలిగేటువంటి మాటలు ఇవి. శరీర సంబంధులకు డైజెస్ట్ కాదు 100%. 33 మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? మీరు ఆత్మానుసారులు కదా, మీరు అట్లా ఉండరాదు కదా. అవునా కదా? ఎందుకనంటే లోకానికి క్రైస్తవ్యానికి చాలా ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని. కానీ ఈరోజు క్రైస్తవులు భూమి మీద ఉన్న మనుషుల లెక్కనే లోకాన్ని స్నేహిస్తూ లోకానుసారులుగా, శరీరానుసారులుగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ మాటలు ఎక్కట్లేవు, ఈ మాటల ప్రకారంగా బ్రతకట్లేరు. బ్రతకలేక ఈరోజు టీములుగా ఏర్పడిపోయి ధర్నాలు, స్ట్రైక్లు, రకరకాలైనటువంటి పోరాటాలు. పాపం అర్థం కాని తెలివి తక్కువ దద్దమ్మలు ఏం చేస్తున్నారు లోకంలో అంటే, ధర్మాన్ని కాపాడదాం, మనుషులు చంపేద్దాం అంటున్నారు. వాళ్ళు డూప్లికేట్ లో నెంబర్ 1 డూప్లికేట్ దేశభక్తులు అనమాట. కానీ మనుషులని కాపాడాలి అంటూ తిరుగుతూ, మనుషులను కాపాడే దిశలో తన్ను తాను సజీవంగా చనిపోవటానికి కూడా సిద్ధమవుతూ, తనకున్న ఆస్తిని సైతం, ఆస్తిపాస్తులను సమస్తమును, తనకున్న సమస్తమును పోగొట్టుకోవటానికి సిద్ధపడేవాడే నిజమైన ఆత్మానుసారుడు, నిజమైన దేశభక్తుడు, నిజమైన క్రైస్తవుడు. కాబట్టి నిజమైన క్రైస్తవుడు ఎట్టుంటాడో చూడండి. మీకు మేలు చేయు వారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులు కూడా అలాగే కదా చేస్తున్నది. లోక సంబంధులందరూ అదే కదా చేస్తున్నది. మరి నువ్వు కూడా అట్లనే చేస్తే ఏది డిఫరెన్స్, ఏది వ్యత్యాసం ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. 34 వచనం చూడండి. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? అంటే దీని అర్థం ఏంటి అంటే, ఎవరికైనా ఆపదలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం మన దగ్గర ఉన్నటువంటి సొమ్ముని మనం వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే, ఇతను రిటర్న్ ఇవ్వగలిగే స్థాయి స్థితి ఇతనికి ఉందా లేదా అని ఆలోచించిస్తాం అనుకున్నాం. ప్రపంచంలో ఏ మనిషిని అలాగే ఆలోచిస్తాడు? అలా ఆలోచించే కదా ఇస్తాడు. కానీ ఓ క్రైస్తవుడా, ఓ ఆత్మ సంబంధి, నువ్వు అలా ఉండకూడదు. అతను ఇస్తాడా ఇవ్వడా అని పొర్రపాటున కూడా ఆ విధమైనటువంటి ఆలోచన పెట్టుకోకు. సహాయం కోరుతున్నాడు, అక్కరలో ఉన్నాడు, బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆదుకో, నీ దగ్గర ఉన్నది ఇచ్చుకో. ఒకవేళ రిటర్న్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవ్వకు. ఇచ్చాడనుకో, ఎంత ఇస్తే అంత ఇచ్చాడనుకో, తీసుకో. ఇవ్వలేదనుకో, దేవునికి స్తోత్రం అనుకో, నీ ఫలము గొప్పదవుతుంది, రెట్టింపు అవుతుంది పరలోకమందు. ఆత్మ సంబంధమైన ఫలాన్ని పెంపొందించుకోవటం కోసం దేన్నైనా పోగొట్టుకోవటానికి ఎంత లాస్ అయినా భరించగలిగేవాడు నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేశభక్తుడు, నిజమైనటువంటి ఆత్మానుసారుడు. అది లెక్క. కాబట్టి
అలా చేయకుండా కొంతమంది ఏం చేస్తున్నారు, చాలా దారుణమైనటువంటి పనులు చేస్తున్నారండి. దీనికి వ్యతిరేకంగా కాదు, దీనికి విపరీతంగా చేస్తున్నారు. ఎట్లా అంటే 34వ వచనం, మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురు, వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. ఎవడి వల్ల అవుతుందండి ఇది దేవుడి వల్ల అవుతుంది, ఆత్మానుసారుడి వల్ల మాత్రమే. ఇది నిజ క్రైస్తవుని వల్ల మాత్రమే అవుతుంది. అందుకోసమే చెప్పాను, నిజ క్రైస్తవుడేరా ప్రపంచంలో నెంబర్ 1 దేశభక్తుడు అంటే అని చెప్పాను. దేశభక్తుడు అదే అనమాట. శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. అంత మాత్రమే కాకుండా ఇవన్నీ చేసారనుకో, అవసరాన్ని బట్టి మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. అప్పుడు మీరు నిజమైనటువంటి క్రైస్తవుడు. దేవుడు ఇలాంటి మాట్లాడాడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, సరే పోని బలహీనులు కదా, ఆత్మానుసారులుగా కాలేదు కాబట్టి ఇచ్చినంత మరలా తీసుకుంటున్నారు అని అనుకుంటే ఒక రకంగా, సరే వాళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి వాళ్ళు ఎదగలేదు కాబట్టి ఇచ్చినంత తీసుకోవడానికి సిద్ధపడుతున్నారంటే ఓకే అని అడ్జస్ట్ అవ్వచ్చేమో, కానీ ఇచ్చినంత కాదు, ఇచ్చి 5 రూపాయలు వడ్డీ గుంజుతున్నారు అనుకో, వీడేమనాలి? ఇచ్చి 10 రూపాయల వడ్డీ గుంజుకుంటున్నాడు అనుకో, ఈ దుర్మార్గుండే ఏమనాలి? ఇలాంటి దొంగలు, దుర్మార్గులు, దుష్టులు వీళ్ళని ఏమనాలి? ఇలా బిజినెస్ చేస్తూ మేము కూడా క్రైస్తవులమని చలామణి అవుతున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ అలాంటి వాడినే ఒక పాస్టర్ గా కూడా నిర్మించుకున్నారు. ఎందుకంటే ఇది దురద చెవులు గలవారే తమ కొరకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకునే కాలం కదా. ఆ వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. వడ్డీతో మీరు మంచిగా బతకొచ్చు. పేదవాడి చెమట, రక్తపు చెమటను ఊడ్చి నాకి తినొచ్చు మీరు అని చెప్పేటటువంటి బోధకులు ఉన్నటువంటి కాలము. అలాంటి బోధకుల దగ్గర అలాంటి వాళ్ళు 10 రూపాయల వడ్డీ బిజినెస్ చేస్తూ బ్రతుకుతున్నటువంటి వారు చెప్తున్నాను, 100% కాదు 1000% రాసుకోండి. నరకంలో తేలి ఎంజాయ్ చేయకపోతే నన్ను అడుగుతుంది ఇలాంటి వాళ్ళందరూ. ఎందుకంటే ఇది ఆజ్ఞ అతిక్రమం కాదు, విపరీతం. అది అతిక్రమం మాత్రమే కాదు, విపరీతం దగ్గరికి వెళ్ళిపోయింది. అసలు ఎంత దారుణం అంటే ఈ మాటలను బట్టి ఆలోచన చేస్తే ఎంత భయంకరం. అందుకోసం ఈరోజు క్రైస్తవం ఏమైపోయింది? శరీర సంబంధమైనదిగా మారిపోయింది. శరీర కార్యాలు ప్రస్ఫుటంగా క్రైస్తవుల మధ్య సంఘాలలో కనబడుతుంది. అందుకోసమే ఈరోజు చూడండి, చాలా మంది పెద్ద పెద్ద సంఘాలు అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళు డబ్బు కోసం అండి, పెద్ద పెద్ద బిషప్పులు, రెవరెండ్లు, ఫాదర్లు అని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు కొట్టుకోవటం, తలకాయలు బలగొట్టుకోవటాలు, కేసులో కోర్టుల వరకు భయంకరమైనటువంటి కార్యాలు మనం న్యూస్లలో చూడలే. ఏది అది క్రైస్తవ్యమా? దాని క్రైస్తవ్యం అనాలనా? లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది ఎన్ని పోయినా కూడా సరదాగా, హాయిగా, హ్యాపీగా ఉండగలిగే దమ్మున్నవాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. వేటినైనా సరే సింపుల్ గా వదిలేసి నిలబడగలిగేటటువంటి వాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. అందుకోసమే పౌలు గారు ఏమని మాట్లాడారు తెలుసా? పౌలు గారు ఏమని మాట్లాడారు చూడండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. నిజ క్రైస్తవుల మాటలండి, నిజమైనటువంటి క్రైస్తవుల మాటలు ఏం చెప్పారు ఒక్కసారి చూడండి. 16వ వచనం, 4వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము భయపడము, అధైర్యపడము. మా బాహ్య పురుషుడు అంటే మా శరీరం కృషించుచున్నను, మా ఆత్మ, అంతర్య పురుషుడు అంటే మా ఆత్మ దినము నూతన పరచబడుచున్నాడు. మేము శరీరం వైపు చూడక, అంటే దృశ్యమైన వాటిని అంటే కనిపించే శరీరాన్ని గాని, శరీర ఆశలను గాని, లోకమును గాని, లోకాశలను గాని చూడక, అదృశ్యమైన వాటినే అంటే ఆత్మానుసారమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకరి శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. కాబట్టి వాటిపైన నమ్మకం ఉన్నటువంటి వారు ఇలా ఆలోచిస్తారు. వాటిపైన నమ్మకం ఉన్నటువంటి వారు ఈ విధంగా ఆలోచిస్తారు. నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అంటే కనిపించని ఆత్మ గాని, కనిపించని పరలోకం గాని, కనిపించని దేవుడు గాని, దృశ్యమైనవి అనిత్యములు,
అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అంటే కనబడేటటువంటివి అనిత్యములు, శాశ్వతాలు కావు. అదృశ్యమైనవి అంటే కనబడని ఆత్మ నిత్యము ఉంటదట. నీ పోరాటం దేనికోసం, నీ ఆరాటం దేనికోసం, నీ సమస్తం దేనికోసం, నీ ప్రయాస, నీ పని, నీ సమస్త ప్రయాస దేని కొరకు? ఓ క్రైస్తవుడా, ఆలోచించుకో ఒక్కసారి. ఇది నిజమైనటువంటి క్రైస్తవుడు మాట్లాడేటటువంటి మాటలు పిల్ల. నిజమైన క్రైస్తవుడు మాట్లాడేటటువంటి మాటలు. సంఘాల్లో ఏం జరుగుతుందో తెలుసా? చూద్దాం. కొన్ని విషయాలు చూపిస్తాను, మరికొన్ని విషయాలు చూపించి నేను ముగించేస్తాను. యాకోబు పత్రిక 4:1 మీలో యుద్ధాలే, ఏకంగా యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నవి? ఎక్కడి నుంచి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగెచ్చల నుండియే కదా అంటున్నాడు. నువ్వు శరీర సంబంధివే కాదు, నువ్వు ఆత్మ సంబంధివి అయితే ఇది జరుగుతుందా? ఇది జరిగే అవకాశం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. పొర్రపాటు కూడా జరగదు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. ఎందుకు నరహత్య? నువ్వు పర్మినెంట్గా ఉంటావా? నువ్వు ఆత్మాన సంగతి మర్చిపోయి నరహత్య చేస్తున్నావా? ఆత్మానుసారుడివి. ఏ ఆత్మానుసారుడు ఎదుటోడిని చంపడు, కొట్టడు, తిట్టడు, ఇబ్బంది పెట్టడు. కనుక నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడగనందున మీకేమియో దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం, అంటే అవయవాల భోగము నిమిత్తం మీరు అడుగుదురు. భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమియో దొరకట్లేదు. విభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని మాట్లాడుతున్నాడు. నిజమైన క్రైస్తవ్యపు ఆనవాలు ప్రియులారు, ఆనవాలు. అలాగే 1 యోహాను పత్రిక చూడండి ఒక్కసారి ఒక మాట. 1 యోహాను పత్రిక 2:15-16 ఈ మాటలు కేవలం ఆత్మానుసారులకే. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ప్రేమకు అర్థం తెలిస్తే ఈ మాట అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. ప్రేమించకుడి అంటే వాటి వెంబడి పరిగెత్తకండి, అవి కావాలి అని కోరుకోకండి, వాటి మాట వినకండి. ఎందుకంటే ఈ లోక సంబంధమైనవి ఏదైనా చూసామనుకో, చూసిన తర్వాత అవి మాట్లాడుతుంటాయి, అవునా కదా? ఇప్పుడు లోకంలో షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మంచిది కనపడింది అనుకో, ఆ మంచి వస్తువు మనతో ఏం మాట్లాడుతున్నది? ఒరే నన్ను కొనరా, నన్ను కొనుక్కోరా, ఇంటికి తీసుకెళ్ళరా, నన్ను కొనుక్కో అని చెప్పేసి అది మాట్లాడుతుంటుంది. ఆ మాట మనకి మాత్రమే వినబడుతుంది. మనం వింటూ ఖచ్చితంగా కొనాలి, ఎంతైనా కొనాలి, ఏదేమైనా కొనాలి అని మనం ఫిక్స్ అవుతుంటాం. అది మాట్లాడుతుంటుంది, దాని మాట మనం వింటుంటాం. దాని మాట వినకూడదు. దాని మాట వినటం అంటే దాన్ని ప్రేమించటం. దేవుని మాట వినటం, దేవుని మాటల ప్రకారంగా బ్రతకటం అంటే దేవుని ప్రేమించటం. ఇప్పుడు కనెక్ట్ అయింది అనుకుంటారు కరెక్ట్ గా. సో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇవి ఆత్మానుసారులకు వర్తించే మాట. ఇది నిజమైన క్రైస్తవ్యం అంటే ఆత్మ సంబంధమైనది. అసలు శరీర సంబంధులతో అసలు పోటీ ఏంటి, డిబేట్లు ఏంటి, వాళ్ళతో చర్చ ఏంటి, డిస్కషన్ ఏంటి? అసలు నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని నీ శరీరంలో నువ్వు చూపించగలిగితే, నీ జీవితంలో నువ్వు చూపించగలిగితే ఎదుటివాడు ఖచ్చితంగా నీకు సాష్టాంగ నమస్కారం చేసి సాగిలపడి వెళ్ళాల్సిందే. అది నిజమైనటువంటి క్రైస్తవం అన్నమాట. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి శరీరానికి, ఈ లోకానికి బందీ అయినటువంటి ఆత్మను స్వతంత్రుడిగా నిన్ను శరీరములో నుండి, ఈ లోక ఆశలలో నుండి, శరీరాశలలో నుండి మన ఆత్మను విడుదల చేశాడు. ఒరిజినల్ అసలు సిసలైన నిజమైన స్వాతంత్రం ఇది. ఒరిజినల్ స్వాతంత్రం ఇది. ఈ స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పాడు ఇశ్రాయేలీయులతో. ఒకసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. 32వ వచనం.
అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అన్నది. యేసుక్రీస్తు ప్రభులు వారు, మీరు బానిసలు, మిమ్మల్ని విడిపించడానికే, మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి నేను వచ్చాను అని ఎవరితో వెళ్ళి చెప్పాడు? ఇశ్రాయేలీలతోనే చెప్పాడు. ఇశ్రాయేలీలందరి ఫీలింగ్ ఏంటి? మేము స్వతంత్రులం, మేము ఎవరి కింద బానిసలేము అని అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటో తెలుసా? మీ శరీరంలో మీరు తొడుక్కునే ఈ శరీరానికి మీరు బానిసయ్యారు. మీరు తొడుక్కున్నటువంటి ఈ దేహానికి మీరు బానిసయ్యారు. మీరు ఇన్ ద సెన్స్ ఆత్మగా ఉన్నటువంటి మీరు బానిసయ్యారు. అది వాళ్ళకి అర్థం కాదు. సేమ్ టు సేమ్ ఈరోజు క్రైస్తవులకు అర్థం కాదు. క్రైస్తవులు కూడా పేరుగా క్రైస్తవులు, కానీ వీళ్ళు కూడా ఎక్కువ పాత నిబంధనే చదువుతుంటారు. మంచిదే, చదవడంలో తప్పు కాదు, తప్పులేదు. కానీ పాత నిబంధన చదివి పాత నిబంధన సంబంధమైనటువంటి శరీరానుసారమైంది పాత నిబంధన, ధర్మశాస్త్రం, అవే అనుసరించి వాటినే ఫాలో అవుతుంటారు తప్ప, మరి నువ్వు ఆత్మ సంబంధివి నాయన, నువ్వు కొత్త నిబంధన వ్యక్తివి, కొత్త నిబంధనకు చెందే వ్యక్తివి. పాత నిబంధన చరిత్ర అంతా చదివి, పాత నిబంధన గ్రంథం చదివి బుద్ధి తెచ్చుకోవాలి. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని నీకు బోధ కలగటం కోసం, నీకు బుద్ధి రావటం కోసం అది రాయబడింది తప్ప వాటిని అనుసరించడానికి కాదు అన్న సంగతి ఈరోజు క్రైస్తవులకు అర్థం కావట్లేదు. ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారు అంటే బానిసలే. ఈరోజు క్రైస్తవులను కూడా విడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి శరీరంలో నుంచి విడిపించాల్సిన అవసరం ఉంది. వారి శరీరంలో నుంచి విడిపించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నారు? దానికంటే ముందు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఎవరికి దాసులం లేదు, మేము స్వతంత్రులుగా చేయబడుదురు అని ఎలా చెప్తున్నారు? మేము స్వతంత్రమే, కానీ మమ్మల్ని మరలా స్వతంత్రులుగా చేస్తానని చెప్పేసి ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే 34వ వచనంలో యేసు ప్రభు చెప్తాడు, పాపము చేస్తున్న నీవు పాపానికి దాసుడివి కాదా అంటాడు. పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు. కాబట్టి శరీరంతోనే చేయగలం పాపం. శరీర ఆశలు, శరీర కోరికలు, శరీర కార్యాలే పాపము. ఆత్మానుసారంగా బ్రతికితే అసలు పాపమే కాదు. కాబట్టి శరీరంలో నుండి, శరీర కోరికల్లో నుండి నీకు విడుదల ఇచ్చింది ఎవరు అని అంటే, నిజమైన అసలు సిసలైన స్వాతంత్ర్యాన్ని ప్రపంచ ప్రజలందరికీ అనుగ్రహించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అనంటే దేవుని కుమారుడైన క్రీస్తు. గలతీ పత్రికలో చెప్తున్నాడు ఆ మాట. 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, గలతీయులకు రాసినటువంటి పత్రిక, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అని చెప్పేసి మాట్లాడుతూ, చూడుడి మీరు సున్నతి పొందిన క్రీస్తు వల్ల మీకు ప్రయోజనం ఏమీ లేదు కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ఎంత చక్కటి మాట. ఇలా మాట్లాడుకుంటూ ఒక్కసారి 12-13 వచనాలు చూడండి. మిమ్మను 13వ వచనం చూడండి. 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అంటే శరీర కార్యాల నుండి స్వతంత్రులుగా ఉండటానికి, ఆత్మానుసారులుగా బ్రతకటానికే మిమ్మల్ని పిలిచాడు. మీరు ఇక్కడికి వచ్చి మరలా శరీర సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ బ్రతుకుతున్నారే, శరీరానుసారంగా బ్రతుకుతున్నారే, అసలు అందుకు కాదు కదా మిమ్మల్ని పిలిచింది. అందుకు పిలువలేదు కదా. ఆత్మానుసారుడుగా బ్రతకటానికి కదా పిలిచింది, ఆత్మానుసారుడుగా ఉండటానికి కదా పిలిచింది అని చెప్పేసి మాట్లాడితే ఏమంటాడు చూడండి ఒకసారి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమంతా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో పరిపూర్ణమై ఉన్నది. చూసారా? అంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించేవాడు నిజమైన దేశభక్తుడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అయినప్పుడు మనుషులు బాగుపడాలి, మనుషుల్ని ఏ హాని చేయకూడదు, తోటి మనుషులు ఏ ఇబ్బందుల్లో నెట్టకూడదు, మోసం దగా ఏది చేయకుండా బ్రతకగలిగితే నువ్వే నిజమైనటువంటి దేశభక్తుడివి, నిజమైన క్రైస్తవుడివి, నిజమైనటువంటి ఆత్మానుసారుడివి అనేటటువంటి వాస్తవం మనకు అర్థం కావాలి. ఫైనల్ గా మంచి మాట చూపించి నేను పాఠం ముగించేస్తాను. 16 నుంచి చూసినట్లయితే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారులుగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురు వాటిని చేయక ఉందురు. ఎప్పుడు
శరీరానికి దాసులైతే చేయలేరు, మీరు అనుకునేది చేయలేరు. కాబట్టి ఎలా బ్రతకాలి? ఆత్మానుసారుడుగా బ్రతకాలి. 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా, చూడండి, శరీర కార్యములు అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. ఈ కాముకత్వాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాముకత్వము గుర్తుపెట్టుకోండి. ఏ కార్యం అంటే ఇది? శరీర కార్యము. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన కార్యాలు అన్నప్పుడు, వీటితో నీకేం సంబంధం? నువ్వు శరీర సంబంధివి కాదు కదా. నువ్వు శరీర సంబంధివి కానే కాదు అన్నప్పుడు ఇవేవి చోటు చేసుకోకూడదు నీ మధ్య, ఇవేవి కనబడకూడదు నీ దరిదాపుల్లో. నువ్వు ఆత్మానుసారుడివి కదా. అది నెక్స్ట్ మాట చూడండి. అయితే వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగానే చెప్పుచున్నాను. స్పష్టముగా, క్లియర్ గా చెప్పుచున్నాను. ఎంత క్లారిటీగా చెప్తున్నాడు అది. ఇవన్నీ శరీరానికి సంబంధించిన కార్యాలు. ఇవన్నీ ఈరోజు సంఘాలలో పాస్టర్ల మధ్య కనబడుతుందంటే నిజంగా బాధకరమా కదండి? అది క్రైస్తవ్యమా? అది క్రైస్తవ్యమా అండి? క్రైస్తవ్యం అంటే ఏంటండి? శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది అని బలంగా మాట్లాడగలిగే దమ్మున్నటువంటి మనం పాస్టర్ గాని, సేవకుడు గాని, లేదంటే క్రైస్తవుడు గాని ఉన్నాడా? ఇదే మాట నువ్వు గట్టిగా సమాజం మధ్య మాట్లాడితే ఎవడండి మనల్ని విమర్శించేవాడు? ఎవడు విమర్శించగలడు? ఎవడు మాట్లాడగలడు క్రైస్తవ్యం గురించి చెప్పండి. ఏ ఒక్కడు కూడా ముందుకు రాలేడు మాట్లాడటానికి. హలో బ్రదర్, నువ్వు మాట్లాడటానికి ఇది శరీర సంబంధమైనది కాదు అని ఉట్టి మాటలతో కాకుండా నీ క్రియ రూపంలో చూపి. ఏం తీసుకుపోతావు తీసుకోపో. ఎంతమందిని కొడతావు కొట్టు, ఎంతమంది చంపుతావు చంపు అని ఆనందంగా సంతోషంగా నిలబడగలిగితే బా. చూడండి, ఈరోజు కొంతమంది చచ్చిపోయారు అనుకోండి, ఏదన్నా ఒక మందిరం కూలిపోయింది అనుకోండి, ఒక చర్చి కూలిపోయింది అనుకోండి, ఈరోజు క్రైస్తవం మొత్తుకునే మొత్తుకోలు, క్రైస్తవం పెట్టేటటువంటి బొబ్బలు అంతా ఇంతగా. వీళ్ళు క్రైస్తవులా? దొంగలు. వీళ్ళు క్రైస్తవ దొంగలు కాకపోతే శరీర సంబంధమైన వాటి కోసం వేరేలాడిపోతున్నావే. దృశ్యమైన కనబడుతున్నటువంటి దృశ్యమైన వాటి కోసం గిజగిజ కనుక్కుంటున్నది గురువు. ఎవడు నువ్వు అసలు? శరీర సంబంధివి. చూడండి ఎంత గొప్పగా. అరే, మొదటి శతాబ్దపు కాలంలో అసలు కొద్ది దినాలలోని ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఆనాడు క్రైస్తవ్యం గొప్పగా. ఎవడు ఎదిరించలేకపోయాడు, ఎవడు కూడా ఎదురు నిలబడలేకపోయారు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి. ఎందుకనంటే అది నిజమైన క్రైస్తవ్యం, అది ఆత్మానుసారమైనటువంటి క్రైస్తవ్యం. శరీరాన్ని చంపుకుంటామని వాళ్ళంతట వాళ్ళే తీసుకెళ్లారు. ఇదిగో శరీరం, ఏం చేసుకుంటావు చేసుకో. అర్థమైంది వాళ్ళకు. అరే, వీళ్ళు శరీరాన్ని బేస్ చేసి పని చేయట్లేరు, శరీరం కోసం పని చేయట్లేరు. మనం వాళ్ళ శరీరాలను ఎన్ని ముక్కలుగా చేసినా ఏ ఒక్కడు భయపడట్లేరు. ఒకరి శరీరాన్ని ముక్కలుగా కోస్తుంటే, రంపాలతో రాళ్లతో రువి చంపేస్తుంటే మిగతా వాళ్ళు ఆనందపడుతున్నారే తప్ప ఏమాత్రం బాధపడట్లేదు, ఏమాత్రం ఇబ్బంది పడట్లేదు. అంటే వీళ్లకు శరీరం మీద ఏమాత్రం లేదు, వీళ్లకు ఆశ మమకారం ఏది లేదు. వాళ్ళకి అర్థమైంది, బయట వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు శరీరానుసారులు కాదయ్యా, శరీరానికి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు అని మొదటి శతాబ్దపు కాలంలో ప్రపంచానికి తమ క్రియల రూపంలో చాటి చెప్పినటువంటి ఒరిజినల్ క్రైస్తవ్యం, అది నిజమైనటువంటి క్రైస్తవ్యం. పిల్లరా, ఈరోజు దొంగల ముఠాలుగా అందరూ వాళ్ళే క్రైస్తవుల పేరట దొంగల ముఠాలు ఏర్పడ్డాయి. ఏడుంది నిజమైన క్రైస్తవం? ఏడుంది చెప్పు, చూపి. అందుకోసమే బాధపడి సిగ్గుతో తలదించుకొని ఈ రోజు నుంచి మనమైనా నిజమైన క్రైస్తవుడుగా నేనైనా ఉండాలి, నేనైనా బతకాలి అని చెప్పేసి ఈ రోజు నుంచి మనం తిరగాలి దేవుని వైపు. ఆత్మానుసారులుగా నిలబడాలి పిల్లగా. నిజంగా ఈ పాఠం ఆలోచిస్తుంటేనే ఎంత బాధ కలిగిందంటే, అయ్యా దేవా తండ్రి, ఎక్కడుంది క్రైస్తవ్యం? నిజంగా క్రైస్తవ్యం ఏడుంది? మేము ఏడున్నాం అసలు? క్రైస్తవ్యం ఏ లెవెల్లో ఉంది? మేము ఎక్కడున్నాం అసలు? క్రైస్తవులమని చెప్పుకోవటానికి కూడా కనీస అర్హతలు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజం కనబడుతుంది, ఈరోజు క్రైస్తవ సమాజం కనబడుతుంది. ఈ పాఠం ఆలోచిస్తుంటేనే ఎంతో బాధ కలిగింది. చాలా బాధపడ్డాను నేనే. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత గొప్పది క్రైస్తవ్యం. అలాంటి క్రైస్తవ్యాన్ని ఈరోజు ప్రపంచ మధ్య
కుక్కలు చింపిన విస్తరి టైంలో చేసేసారు. నీదా నాదా నీదా నాదా అని చెప్పేసి అన్నట్టుగా ఏం చేస్తున్నారు సార్? ఒక పక్క శరీర సంబంధులు ధర్మం కోసం మనుషుల్ని చంపుతూ మనుషుల్ని ద్వేషిస్తున్నటువంటి వాళ్ళు ఎలాగైతే ఉన్నారో వాళ్ళతో సమవుజ్జిగా నిలబడిపోయారు. వాళ్ళతో సమవుజ్జిగా నిలబడిపోయారండి. వాళ్ళతో సమవుజ్జిగా నిలబడిపోయారు. ఎంత దారుణం, ఎంత బాధకరం. నిజంగా దేవుడు ఎంత బాధపడుతున్నాలే. ఒరే అదే అలా క్రైస్తవ్యం, అసలు అది క్రైస్తవ్యం కానే కాదరా, ఎట్లా మార్చారా, ఎలా మారిపోయారా మీరు అని చెప్పేసి ఎంత బాధపడుతున్నాలే పైనుంచి. దేవుడు కానివ్వండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులను కానివ్వండి, ఎట్లుంది ఈరోజు. కాబట్టి ఒక్క మాట ముగించేస్తాను. ఒక్క మాట అండి. అయితే 22వ వచనం 5వ అధ్యాయం గలతీ పత్రిక. అయితే ఆత్మఫలమేమనగా, గొప్ప విషయం అండి. ఆత్మఫలమేమనగా ఏమంటాడు? ఆత్మఫలం మొట్టమొదటి మాట ఏంటంట? ప్రేమ. ఎంత విడ్డూరం ఉంది ఈ మాట. ప్రేమ అనగానే నాకు ఏం తగిలిందనంటే, ఇంతకు ముందు శరీర కార్యాలు చదివేటప్పుడు కాముకత్వము ఒకసారి గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా. ఈ రోజు ఎంత దౌర్భాగ్యం అనంటే, ప్రపంచం మధ్య అంటే శరీరానుసారులుగా బ్రతుకుతున్న లోకస్తుల మధ్య వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? శరీర కార్యాలనే ఆత్మకార్యంగా చూపిస్తున్నారు. కామం, మోహం, అట్రాక్షన్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి తెల్లతోలు రంగు చూసేసి వాళ్ళిద్దరూ ఏదో ఒక కోణాన ఒకటైపోయి కేవలం దేనికోసం అంటే కామం కోసమే. అదే లేకపోతే ఆ రేంజ్లో కామం అనేది లేదు. ఇంకో పురుషుడిని ఆ విధంగా నువ్వు అట్రాక్ట్ అవుతావా? అంత దగ్గర అవుతావా? అంత ప్రేమిస్తావా? ఒక పురుషుడిని కానీ, ఒక ఇంకో స్త్రీని కానీ ఆలోచన చేయండి ఒకసారి. ఏకమైపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? మేము ప్రేమించుకున్నాం, అది ప్రేమ అంటున్నారు. ఒరే దౌర్భాగ్యుడా, అది శరీర కార్యమురా. ప్రేమ అనే మాట ఆత్మ కార్యమురా. ప్రేమ అనేది ఆత్మఫలం. మీరు చేస్తున్న కార్యం ఏదైతే ఉందో అది శరీర ఫలం, శరీర కార్యం. శరీర కార్యములో ప్రేమ లేదు. శరీర కార్యాలలో ఏటిలో లేదు. ప్రేమ అనేది ఆత్మకు సంబంధించింది, ఆత్మ కార్యానికి సంబంధించింది. కాబట్టి ఏదో మీరు చేసుకునే శరీర కార్యాలు, రాసుకోవటం, పూసుకోవటం ఏదైతే ఉందో వాటికి అది శరీరానికి సంబంధించిన అట్రాక్షన్, శరీర కార్యం. ఎందుకంటే శరీరం తెల్లగా కనపడింది అనుకో, నువ్వు అట్రాక్ట్ అవుతావు. నల్లగా ఉన్న అమ్మాయిని, అంత వికారంగా ఉన్న అమ్మాయిని, అంత వికారంగా ఉన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళేసి నువ్వు నాకు కావాలి, ఐ లవ్ యూ అని చెప్పగలవా? అంటే దేన్ని చూసావు? శరీరాన్ని చూసావు. అంటే అదేంటిది? శరీర కార్యం. ఇది ప్రపంచానికి తెలుసా? ఏది శరీర కార్యం, ఏది ఆత్మకార్యం, ఏది ఆత్మఫలం, ఏది శరీర ఫలం. ఎంత క్లియర్గా ఉందండి. ప్రేమ పొర్రపాటున పేరు పెట్టుకోకండి, ఆ పేరు వాటికి తగిలించకండి. అది శరీర కార్యం. ప్రేమ అనేది ఆత్మ సంబంధమైనది, ఆత్మఫలం. ఇది దీని గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి. కానీ ఈరోజు లోకం ఎలాగైతే మార్చేసిందో ఈరోజు క్రైస్తవులు కూడా అలానే చూస్తున్నారు. ప్రేమ అంటే శరీర కార్యంగానే చూస్తున్నారు. శరీరానికి సంబంధించింది కాదు, శరీర కార్యాలతో ముడిపడింది కాదు ప్రేమ అంటే. అందుకోసమే ఆత్మ అయిన దేవుడు ఆత్మలమైన మనల్ని ప్రేమిస్తున్నాడు చూసినా, అది ప్రేమ, ఒరిజినల్ ప్రేమ, ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ, ఆత్మకార్యం, ఆత్మఫలం ప్రేమ. ఇంకా చాలా ఉన్నాయి. మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశనిగ్రహము, ఇవన్నీ కనపడతాయండి ఆత్మ సంబంధులలో. దీర్ఘశాంతమట, సంతోషమట, సమాధానమట, దయాళుత్వమట ఒక్కటి కనపడవు ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు. కానీ పేరుకు మాత్రం క్రైస్తవులు. ఎంత గొప్పదండి క్రైస్తవ్యం, ఎంత గొప్పది, ఎంత అద్భుతమైనది. ఒక్క మాట, క్రైస్తవ్యం ఆత్మానుసారమైనది, 1000% అస్సలు శరీర సంబంధమైనది కాదు. కాబట్టి ఈరోజు స్వతంత్ర దినోత్సవం, స్వతంత్రం అంటే ఒరిజినల్ గా ఏంటిది? ఈ ఆగస్టు నెలలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ఖచ్చితంగా ప్రపంచానికి తెలియాల్సినటువంటి పాఠం. అందుకోసమే నిజమైన భక్తుడు, దేశభక్తుడు, నిజమైన క్రైస్తవుడే అని బల్లగుద్ది చెప్పాలి. ఏదో నోటికొచ్చినట్టు వాగుతూ తోటి సహోదరుల్ని మతం పేరిట ద్వేషిస్తూ కోపంతో ఊగిపోయి అవసరం వస్తే చంపటానికి కూడా వెనకాడనటువంటి వాడు కేవలం ఉట్టి మాటలతో జై అని పలికినంత మాత్రాన దేశభక్తుడు అవుతాడా? ఆ దౌర్భాగ్యుడు, దరిద్రుడు కాడు కదా, కాలేడు కదా. కాబట్టి ఒరిజినల్ క్రైస్తవుడే దేశభక్తుడు.
అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మనమందరం మసులుకోవాలి. క్రైస్తవ్యం అంటే ఆత్మకు సంబంధించిందే కానీ శరీరానికి సంబంధించింది కాదు, కాకూడదు. మనం కూడా అలాగే బ్రతకాలి అని కోరుకుంటే ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, ఆత్మరూపివైన తండ్రి, ఆత్మవైన నీవు ఆత్మలుగా ఈ లోకములో మమ్మల్ని దేహములో పంపించావు తండ్రి. మట్టి ముద్దలో మమ్మల్ని పెట్టావు నాయన. ఈ మట్టి ముద్దకు బానిసైనటువంటి మమ్మల్ని మరలా ఈ మట్టి ముద్దలు మీరు కారు అని చెప్పి ఈ మట్టి ముద్దలో నుంచి మమ్మల్ని స్వతంత్రులుగా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపించి స్వతంత్రులుగా చేశారు. అదే నిజమైన స్వాతంత్ర్యం అని గుర్తెరిగి తండ్రి, నిజమైన స్వాతంత్రం కలిగినటువంటి వారముగా, స్వతంత్రులుగా, నిజమైన స్వాతంత్రం అంటే ఆత్మానుసారులుగా బ్రతకటమే, శరీర క్రియలను సిలువ వేయటమే అనేటటువంటి విషయాన్ని ఈరోజు మీరు మాకు గుర్తు చేసినటువంటి విధానాన్ని బట్టి మీకే వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా ఆత్మ ఫలాలు ఫలించగలుగుతాము. మేమందరము కూడా తండ్రి, ఇదిగునైనా నేను కూడా మేమందరము ఆత్మ ఫలాలు ఫలించి తండ్రి మీ ముందు ఆత్మానుసారులముగా నిలబడి మీరు మెచ్చే విధంగా, మీకు నచ్చే విధముగా, మీ ప్రియ కుమారుడు ఎలాగైతే ఆత్మానుసారులుగా బ్రతికారో, మొదటి శతాబ్దపు కాలంలో ఎలాగైతే ఆత్మానుసారులుగా బ్రతికారో, ఆ విధంగా మేమందరము బ్రతికి భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థపడిన బ్రతిమాలు కొంచెం మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియ కుమారుడు, మా ప్రభువులో ఒక రక్షకుడు, మా కొరకు తనను తాను అప్పగించుకొనినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల యొక్క పరిశుద్ధ నామముననే ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము కన్న తండ్రి. ఆమేన్.